100 రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకి నష్టపరిహారం ప్యాకేజ్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడతో పాటుగా వరదల వల్ల ఇతర ప్రాంతాల్లోనూ నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10,000 పరిహారాన్ని ప్రకటించింది. నష్టపోయిన పంటలకు పరిహారంపై తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పంట నష్ట పరిహారం కౌలు రైతులకి ఇవ్వాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కౌలు కార్డుల నమూనా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రైతు సంతకం అవసరం లేకుండా కౌలు కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రోజులు ఇప్పుడు దాకా రెవెన్యూ అధికారులు ఈ కౌలు కార్డులు ఇస్తున్నారు. తద్వారా రైతుల్లో కొంత అనుమానానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక నుంచి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేశారు. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం లేకోకుండా, వారి భూమి హక్కులకి ఎటువంటి నష్టం కలగకోకుండా ఈ కార్డులను ఇవ్వాలని చెప్పేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకువెళ్ళి వాళ్ళకున్న అపోహలను తొలగించాలని, మరి కొంతమందికి రైతు హక్కు తర్వాత కౌలుదారుల హక్కు మీద కూడా అనేక అపోహలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ మరి పరిష్కారం తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తాను. త్వరలో ఆ కార్డులు వచ్చే రబీకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫారసు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతున్నట్టు ప్రకటించింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,000 కోట్ల రూపాయలతో ఏపీలో బిట్స్ పిలాని యూనివర్సిటీకి నిర్ణయం తీసుకుంది. మాజీ సైనికులతో హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 10 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ని కూడా కేటాయించింది. ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్లో ఉట్టి సెక్యూరిటీ గార్డ్సే కాదు, ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, అన్ని రకాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి వారి సేవల్ని మనం వినియోగించుకోవటానికి ఉపయోగంగా ఉంటుంది. ఈ కార్పొరేషన్ ద్వారా వెళ్తే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. మనం స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే మనం ఆలోచన చేస్తున్నామో ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దీంట్లో అందరు ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చి వారి సర్వీసెస్ని కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా ఒక డిసిప్లిన్ విధానంలో జరిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి ఈ నిర్ణయం కూడా తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా ఏపీ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవీ కాలాన్ని గత ప్రభుత్వం పొడిగించలేదు. వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు మంత్రి పార్థసారథి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యంతో పాటుగా పలు సంక్షేమ పథకాల అమలుపై కూడా కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు గడిచిన సందర్భంగా ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలతో పాటుగా పార్టీ శాసనసభ్యులు కూడా హాజరయ్యారు. ప్రజలు కట్టబెట్టిన ఈ ఘన విజయాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. కూటమి బంధం శాశ్వతంగా ఉండిపోవాలని ఆకాంక్షించారాయన. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాం. గెలిపే ధ్యేయంగా పనిచేశాం. అందుకే ఇంత గెలుపు వచ్చింది. అయితే ఈరోజు మిమ్మల్ని కోరేది నేను ఒకటే, పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా. 3 పార్టీలు, విభిన్న ఆలోచనలు, కానీ ఒకే ధ్యేయం, అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు. ఆ 990 కోట్లు రిలీజ్ చేశాం. దానివల్ల 1,100 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు. 2,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరు సారి చూస్తే
ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు. నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు, దీనికి ఎట్లా ఆలోచన వచ్చిందో అనిపించింది. నేను అప్పుడు చెప్పాను, వండర్ఫుల్ ఆలోచన, దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కాబట్టి ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు. నేను కూడా వెళ్ళా, ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరం వెళ్ళాం. 4,500 కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర. పాలనా దక్షతలో చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం సుదీర్ఘ అనుభవం ప్రభుత్వాన్ని సజావుగా నడపడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం, కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒడిదుడుకులు, పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది. వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా, కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించలేం కదా. ఒక 53 రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయావాడిని. తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని. పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైంది. తెలివితేటలు ఉండొచ్చు, అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంటుంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ సఖ్యత అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. మన యొక్క బాధ్యత ఏదైతే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నదో, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఒక ప్రజలకి గుర్తు చేస్తూనే రెండవ పక్కన మనం ప్రజలకి ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా మనం తీసుకువెళ్ళినప్పుడే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అని చెప్పి మనం గమనించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాను. ఈ యొక్క విజయంలో మిళితమై ఉన్నటువంటి విషయాన్ని ముందు మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట.